ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. నా భాగ్యం డ్రామాలో ఈ విధంగా ఉంది అనే చింతను ఏ విధంగా తొలగించుకోవాలి? నా భాగ్యం డ్రామాలో ఈ విధంగా ఉంది అనే చింతను ఏ విధంగా మనము తొలగించుకోవాలి? జవాబు: ముందుగా మీ అదృష్టాన్ని గ్రహించండి, బలహీనం అవ్వకండి. భగవంతుని పిల్లలైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంటుంది. మీలో ఏ విశేషత ఉందో గ్రహించి ఆ విశేషతను కార్యంలో ఉపయోగించే ధైర్యాన్ని పెట్టుకోండి. డ్రామాలో ఇంతే ఉందేమో అని బలహీన సంకల్పం ఎప్పుడూ చేయకండి. సేవలో ఉపయోగించడానికి ధనం లేదని చింతిస్తున్నారనుకోండి, మీ ఆస్తి 10,000 రూపాయలు ఖరీదు చేస్తాయనుకోండి, మీరు ₹1 సేవలో ఉపయోగించిన కోటాను కోట్ల జమ అయిపోతుంది. బాబా చెప్తున్నారు, ఎప్పుడు కూడా డ్రామాలో ఇంతే ఉంది నా భాగ్యం అనే బలహీనమైన సంకల్పాలు ఎప్పుడూ చేయకండి అని బాబా చెప్తున్నారు. మరి మీరు ప్రతి ఒక్కరిలో మీరు బాబా పిల్లలు అయినా అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత అనేది ఉంటుంది. ఆ విశేషతను మీరు కార్యంలో పెట్టండి, ధైర్యాన్ని విడవకండి అని బాబా చెప్తున్నారు. మీ దగ్గర ఏదైనా ధనం ఏదైతే ఉందో దాని సేవలో ఉపయోగించండి. మీ ఆస్తి ఒకవేళ 10,000 రూపాయలు అయితే అందులో ₹1 మీరు భగవంతుడి సేవలో ఖర్చు చేసిన కోటాను కోట్ల రేపులో మీకు జమ అయిపోతుంది అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న: ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం ఏ విధిని పాటించాలి? మీకు బాధ్యత ఉంటే వినండి, కానీ ఆ పరిస్థితిని విని మీరు అలజడి అవ్వకండి. ఇతరులను కోప్పడకండి. మీ బాధ్యతగా భావించి వ్యర్థ సంకల్పాలకు బిందువు పెట్టి ఆ పరిస్థితులను వ్యక్తులను పరివర్తన చేయండి. బాబా చెప్తున్నారు, ఎవరైనా విషయం చెప్పినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? మీ బాధ్యత ఉంటే వినండి, కానీ ఆ పరిస్థితిని విని మీరు అలజడి అవ్వకండి. బాబా కూడా చెప్తారు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనము ఏ పరిస్థితిని చూసి కూడా మీరు అలజడి కావద్దు అని అంటున్నారు. ఎప్పుడు కూడా మనం అచలంగా స్థిరంగా అడవులుగా ఉండాలి అని అంటున్నారు. ఇతరులను కోప్పడకండి. ఇతరులను ఎప్పుడు మనము కోప్పడకూడదు. మీ బాధ్యతగా భావించి వ్యర్థ సంకల్పాలకు బిందువు పెట్టి మీ యొక్క బాధ్యతగా భావించండి. వ్యర్థ సంకల్పాలకు బిందువు పెట్టండి. 3 బిందువులు పెట్టమని చెప్తారు కదా: ఆత్మ బిందు, పరమాత్మ బిందు మరియు డ్రామా బిందు. ఆ పరిస్థితులను వ్యక్తులను పరివర్తన చేయండి. బిందువు పెట్టి ఆ పరిస్థితులను వ్యక్తులను పరివర్తన చేయండి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్: అనారోగ్య సమస్యల సమయంలో దేహానికి మందు వేసుకునేటప్పుడు ఏ స్మృతి ఉండాలి? శరీరాన్ని నడిపించుకోవడానికి శక్తిని నింపుకుంటున్నాను అనే స్మృతిలో మందు వేసుకుంటే ఆ మందు రోగాన్ని జ్ఞాపకం చేయదు, సంతోషాన్ని ఇస్తుంది. ఈ శరీరము శివపరమాత్మ సేవకు చాలా అవసరం కనుక విలువైనది అని భావించి మందు వేసుకుంటే కొన్ని రోజుల్లో వ్యాధి నయమవుతుంది. వ్యాధి నయం అయిపోయిన తర్వాత తనువుతో బాబా సేవ చేసి బాబా మనకు చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలి. బాబా చెప్తున్నారు, ఈ తనువు అనేది బాబా సేవ కొరకు మనకు లభించింది అని భావనలో ఉండాలి అంటున్నారు. ఈ తనువు అనేది మనకు బాబా సేవ కొరకు లభించింది అని భావించి మందులు వేసుకోవాలి, అప్పుడు నయమవుతుంది అని బాబా చెప్తున్నారు. మరి శరీరం నడిపించుకోవడానికి శక్తిని నింపుకుంటున్నాను అనే స్మృతిలో మందు వేసుకుంటే ఆ రోగాన్ని జ్ఞాపకం చేయదు. మందు రోగాన్ని జ్ఞాపకం చేయదు, సంతోషాన్ని ఇస్తుంది. శరీరాన్ని నడిపించుకోవడానికి శక్తిని నింపుకుంటున్నాను, ఆ రోగం అని భావించకుండా శరీరాన్ని నడిపించుకోవడానికి నేను శక్తిని నింపుకుంటున్నాను ఈ మందు ద్వారా అనే భావనతో వేసుకోవాలి. అంటే మన ఆలోచనలో మన భావనలో రోగం ఉన్నందుకు వేసుకుంటాను, శరీరం నడుపుకోవడానికి నాకు శక్తి కావాలి కాబట్టి వేసుకుంటున్నాను అనే భావనలో ఉండాలి. మరియు అదేవిధంగా ఈ శరీరం అనేది భగవంతుని సేవ కొరకు మనకు లభించింది కాబట్టి దీన్ని ఎప్పుడైతే మన భావనలో ఉంటామో
అప్పుడు మందు అనేది పనిచేస్తుంది, మీ ఆరోగ్యం అనేది నయమవుతుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానము నేను స్థిరచిత్త ఆత్మను. ఈ సమానాన్ని అందరూ 10-20 సార్లు రాయాలి మరియు ఈ రోజంతా మననం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అలజడి కాకూడదు, స్థిరంగా అచలంగా ఉండాలి. ఓం శాంతి.